హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లా సెట్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. మన వెబ్‌సైట్‌లో ఆల్రెడీ ఎనేబుల్ అవ్వడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ టోటల్‌గా మిస్ అయిపోయారో, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలాగే సర్టిఫికేట్ అప్‌లోడు, అలాగే పేమెంటు ఇవన్నీ కూడా ఎవరైతే ఫస్ట్ పేజ్‌లో చేసుకోలేదో వాళ్ళు ఈ పేజ్‌లో ఖచ్చితంగా చేసుకోవాలి. 15 నుంచి 21 తారీఖులో ఇది జరుగుతుంది. ఎవరైతే ఇవన్నీ ఆల్రెడీ కంప్లీట్ చేసేసుకొని సీట్ రాకుండా ఉన్నారో, లేదా సీట్ వచ్చినా జాయిన్ అవ్వకుండా ఉన్నారో వీళ్ళందరూ ఏం చేస్తారంటే 23వ తారీఖున జరిగే ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజెస్ సెలక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఏమీ అవసరం లేదు. ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పేజ్‌లో ఎవరైతే పే చేయలేదో వారు మాత్రమే ఇప్పుడు పే చేసుకోవాలండి. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్‌లో ఈ షెడ్యూల్ అంతా ఇవ్వడం జరిగింది. అలాగే చాలామంది ఇప్పుడు మేము కొన్ని సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాలనుకుంటున్నాము, మార్చాలనుకుంటున్నాం అంటున్నారు. వారు ఈమెయిల్ సర్వీస్‌ని అయితే ఉపయోగించుకోండి. అది ఎలా చేయాలనేది చాలా వీడియోస్ చేశాను. మీ గురించి మళ్ళీ చేస్తాను. ఇక్కడ వెబ్‌సైట్‌లో మనకి ఈమెయిల్ సర్వీస్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ మీకు ఉండడం జరుగుతుంది. దాంతో లాగిన్ అవ్వాలి. ఇక్కడ మనకు కంపోజ్‌లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు పర్పస్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ రిక్వెస్ట్‌కి గాని, అలాగే ఇక్కడ రిక్వెస్ట్, కంప్లైంట్స్, సజెషన్స్, క్వైరీ క్వెషన్స్ ఇవన్నీ ఉంటాయి. రిక్వెస్ట్‌లోకి వెళ్ళి మీరు సబ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్‌లో మీరు రాయాల్సి ఉంటుంది. ప్లీజ్ రీప్లేస్ మై ఇన్‌కమ్ సర్టిఫికేట్ అని చెప్పి, లేదా మిగిలిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మెసేజ్ రూపంలో కూడా రాసి, ఇప్పుడు న్యూగా ఉండే సర్టిఫికేట్ అనేది ఇక్కడ అటాచ్‌మెంట్స్‌లో అటాచ్ చేయండి. అప్పుడు వారు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇన్బాక్స్‌లోకి వెళ్ళినట్లయితే వాళ్ళు రిప్లై చెక్ చేస్తూ ఉండండి. అలాగే మీరు ఏమైతే సెండ్ చేశారో అవన్నీ ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఈమెయిల్ సర్వీస్‌ని మీరు ఉపయోగించుకోండి. వారు ఖచ్చితంగా ఈ విధంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది, ఏమేమి అప్‌లోడ్ చేయాలని చెప్పి. కాబట్టి ఆ విధంగా మీరు సర్టిఫికేట్స్ చేంజ్ చేసుకోవడానికి చూడండి. రిమైనింగ్ అందరూ కూడా ఫస్ట్ పేజ్‌లో అన్ని పే చేసిన వాళ్ళందరూ కూడా ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ చేసుకోవడానికి అయితే వెయిట్ చేయండి. 23వ తారీఖు మళ్ళీ అప్పుడు వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ లేట్ అయినా సరే ఆల్రెడీ మీరు ఇదంతా కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి టైమ్ టు టైమ్ ఈ షెడ్యూల్ చూసుకొని మీరు అప్‌లోడ్ చేయడానికి లేదా కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఒకసారి మనం కాలేజెస్ లిస్ట్ ఓపెన్ చేసినట్లయితే 5 ఇయర్స్‌లో 2 కాలేజెస్ వరకు మనకి యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ బషీర్బాగ్‌లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ 5 ఇయర్స్‌కి సంబంధించింది 60 సీట్స్ ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే 23వ తారీఖు జరిగే దాంట్లో ప్రతి కాలేజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. నా సీట్‌కి ఎక్కడ ర్యాంక్ వస్తుందనేది ఎవరికీ తెలియదండి. ఎందుకంటే ఇది ఫ్రెష్‌గా కాదు కాబట్టి ఆల్రెడీ అడ్మిట్ అయిన వాళ్ళు ఉంటారు, లేదా మూవ్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా అలాగే కిందకి వచ్చేసినట్లయితే అడిషనల్ కాలేజెస్ ఇంక్లూడ్ ఇన్ సెకండ్ పేజ్ అని చెప్పి ఇక్కడ కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ లా కూడా ఉండడం జరిగింది. సుమారుగా 48 సీట్లు ఇక్కడ ఉండడం జరిగింది. ఈ రెండు అయితే మనకు న్యూగా యాడ్ చేయడం జరిగింది. 23వ తారీఖు కల్లా చూడండి ఇంకా ఏమైనా యాడ్ చేసినట్లయితే చేయొచ్చు, లేదా వీటితోనే వారు క్లోజ్ చేయడం జరగచ్చు. అలాగే 3 ఇయర్స్‌కి సంబంధించి పెద్దగా ఏ కాలేజ్ యాడ్ చేయలేదు. ఇక్కడ ఓన్లీ కాకతీయ యూనివర్సిటీ అనేది చూపించడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా పెట్టుకోండి. 3 ఇయర్స్ కూడా ఏ కాలేజ్ అని చూడొద్దు, అన్ని కాలేజెస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎక్కడ సీట్ వస్తుంది, ఎక్కడ రానిది అనేది కూడా మనకు ఊహించడం కూడా కొంచెం కష్టమే. అలాగే ఇక్కడ మనకు అప్లై ఫర్ ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఇచ్చారు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌లో టోటల్‌గా మిస్ అయిపోయారో వారికి సంబంధించి యూజర్ గైడ్ కూడా ఇక్కడ ఉండడం జరిగిందండి. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను. అవి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కూడా లింక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ ప్రాసెస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఏమేం సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాలి, ఎలా అప్‌లోడ్ చేయాలి, ఇంటర్మీడియేట్ వాళ్ళు ఎలా చేయాలి, అలాగే డిగ్రీ వాళ్ళు ఎలా చేయాలని చెప్పి, లేదా మన డిస్క్రిప్షన్‌లో నేను కొన్ని వీడియోస్ లింక్స్ పెడతాను ఫస్ట్ పేజ్‌కి సంబంధించి, అవి కూడా చూడొచ్చు. అయినా అర్థం కాకపోయినట్లయితే నాకు మెసేజ్ చేయండి. మళ్ళీ వీడియోస్ అయితే మీ గురించి చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో దీనికి సంబంధించి ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి. అలాగే ఎల్ఎల్ఎంకి సంబంధించి కూడా షెడ్యూల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి వాళ్ళకి ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దీని గురించి కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డెడికేటెడ్గా వాళ్ళ గురించి వీడియో అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి ఇవ్వండి అప్డేట్స్. ఏమైనా కామెంట్స్ ఉంటే కింద తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.